తుఫాను కోసం ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు మేము తిండి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం అనమాట. ఏంటండి తుఫాను వచ్చి అన్నీ మునిగిపోతే మీకు తిండి అవసరమా అని అంటారేమో. సరదాగా అన్నానండి బాబు, దీన్ని ఇప్పుడు కాంట్రవర్సీలు చేయొద్దు. అంటే ఇది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో ఉంటుంది, వామాకు బజ్జీ. బట్ ఇది డిఫరెంట్గా అనమాట, మా అమ్మ స్టైల్లో. మనం మా అమ్మ ఇంటికి వెళ్ళాం కదా, మా అమ్మ చెప్తుంటే నేను చేశాను. నిజంగా సోడా అలాంటివి అవాయిడ్ చేసే వాళ్ళకి ఇది మంచిగా అనిపిస్తుంది. చాలా బాగున్న టేస్ట్ కూడా. యాజ్ యూజువల్ మామూలుగానే శనగపిండిలో వాము, కొంచెం ఉప్పు, కొంచెం కారం కలుపుకొని వాటర్ వేసుకొని కలుపుకునే బదులు 2 గుడ్లు వేసుకొని కలుపుకోండి. తర్వాత సరిపడినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంక నార్మల్గా మనం బజ్జీలు వేసుకుంటాం కదా, అలా వేసేసుకోవడమే. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా క్రిస్పీగా వచ్చాయి. అండ్ సోడా అవాయిడ్ చేయాలనుకుంటే ఇది ఒక ఆప్షన్ అనమాట. ఒక ఎగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఫస్ట్ మా బావకే ఇచ్చాను అనమాట ఎలా ఉంటాయని చెప్పేసి. మా బావ బాగున్నాయి అలాంటి రివ్యూలు ఏమి ఇవ్వడు కానీ సైలెంట్గా తింటాడు.